హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్ 2000 ఏ తేదీలో జమ, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. కేంద్ర రాష్ట్రం రైతన్నలకు సంబంధించిన ఒక కీలకమైన పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు మీకు పూర్తిగా వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరాలు చూడండి. ఈ వివరాలకి కూడా సరి వెళ్ళిపోయినట్లయితే, కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు ఉద్దేశించి 22 విడతకు సంబంధించిన 2000 రూపాయలు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేయడానికి కూడా రాష్ట్ర సర్కారు కీలకంగా అర్హతలను, అదేవిధంగా వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీని సంబంధించిన డబ్బులను విడుదల చేసే అవకాశాలను కూడా సమాచారం. 22 విడతకు సంబంధించి ఈ నెల చూసుకున్నట్లయితే 16వ తారీఖు నుండి దాదాపు 25వ తారీఖు వరకు డబ్బులను జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఎవరైతే ఈ ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకుంటారో వీరికి ప్రత్యేకంగా ఒక యూనిక్ ఐడి నెంబర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. యూనిక్ ఐడి నెంబర్ ఇచ్చిన తర్వాత వారికి మాత్రమే ఒక డబ్బులు, అదేవిధంగా ఈ కేవైసీ చేసుకున్న వారికి మాత్రమే పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు జమ చేయాలని కూడా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. పిఎం కిసాన్కి సంబంధించిన 2000 రూపాయలు 21 విడత అనేది నవంబర్ 19వ తారీఖున అర్హుల ఖాతాలో జమ చేసిన విధంగానే ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఈ ఫార్మర్ రిజిస్ట్రీ, అదేవిధంగా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే 22 విడతకు సంబంధించిన డబ్బులను జమ చేస్తాము అని స్పష్టంగా మోదీ ప్రభుత్వం అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ఎవరైతే పూర్తి చేసుకోలేరో మీ దగ్గర ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్ళినట్లయితే అక్కడ మీకు సంబంధించిన రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు, అదేవిధంగా వారికి వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టా, పాస్బుక్ తీసుకువెళ్ళినట్లయితే అక్కడ 15 రూపాయలు చెల్లించి మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకుంటే మీకు ప్రత్యేకంగా యూనిక్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా ఈ కేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకోలేరో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుంటే కంపల్సరీగా మీకు పిఎం కిసాన్కి సంబంధించిన 2000 అనేటివి అర్హుల ఖాతాలో జమ చేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. కాబట్టి రైతన్నలు దీన్ని ముఖ్యంగా కంపల్సరిగా మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు గ్రామాల్లో అయితే మీకు సంబంధించిన ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మీకు అందించడం అయితే జరుగుతుంది. ఇటువంటి తాజా సమాచారం కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.